రాయకల్ యువజన మార్కెట్ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తొందరగా మొక్కలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తుందని, మొత్తం మొక్కలను కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. మొత్తం మొక్కలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ మండల నాయకులు, అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ లాట్ నెంబర్ 87 సిరీస్ ఫస్ట్ 827 అయిపోయింది లోడ్ తర్వాత 8 మా రాజరెడ్డి ఎప్పుడు వస్తా చెప్పాలి. అరే ఇప్పుడు వస్తా సూపర్ చిక్ ఎక్కడ ఉంది? మహేష్ 45 రోజులు వచ్చి కూడా దివాళి వరకు తప్పకుండా తీసుకున్నాను. ఎక్కువ పోతున్నారా రావచ్చు ఒక్కొక్క 1,12,200 రూపాయలు. ఈరోజు రాయ్ 5,000 సంచులు ఉంటారు. వాళ్ళు కట్టుకుంటారు. ఎక్కువ జోకులు వర్షాలు కాంట పని చేసి ఫస్ట్ లోడింగ్ మీద ఇంట్రెస్ట్ వీటికి లోడింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చి కాంట పని చేసి మైక్ పెట్టి ఇలా ఎమ్మెల్యేకి ఎంత, ఫలానా వాళ్ళకి ఎంత, రేవంత్ రెడ్డి గారికి ఎంత రిమార్క్ అవుతుంది. ఇది చేసే కథకి సస్పెండ్ చేసిపోయి మార్కెట్లో మొక్కల కొనుగోలుపై పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో వినంటి ఉన్న రైతు నాయకులకు, అధికారులకు, రైతన్నలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. రాయకల్ వ్యవసాయ మార్కెట్, జగిత్యాల వ్యవసాయ మార్కెట్, లక్ష్మీపూర్ రైతు సొసైటీ, అదేవిధంగా బీర్పూర్లో డిసిఎంఎస్, ఈ 4 సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 35 కోట్ల రూపాయల మొక్కజొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్క రాయకల్ మార్కెట్ పరిధిలో 1,12,000 కొద్దిగా చదువుతారు 1,12,280 సంచుల మొక్కలను ఇప్పటికే తీసుకొని వివిధ గోదాములకు పంపడం జరిగింది. 1,494 మంది రైతులు 56,140 క్వింటాలు, వారికి చెల్లించాల్సిన సొమ్ము 13,41,73,600. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయల మొక్కలు కొనుగోలు చేస్తా ఉంది మార్కెట్ ద్వారా. ఈ సందర్భంలో మా రైతాంగాలు చాలా గొప్పగా పంటలు పండించింది. ఈసారి బ్రహ్మాండమైన పంట వచ్చింది. దాని వెనకాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడ మీరు గెలిపించిన మా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతన్నలు సేవ కొంత మీరు నాకు అవకాశం ఇచ్చిండ్రు. అది కూడా ఒక కారణం. ఇంతకుముందు ఒక రైతు నాయకుడు కనబడ్డాగానే అడిగిన, బ్రహ్మాండంగా రైతు పండించినావు, నేను అడవిలో కనబడతలేవు, మంచి తూము పెట్టించుకున్నారు,
ఎండాకాలం చెరువు నిండేటట్టున్నది, చెరువు కింద పారకం, చెరువుతోటి పారకం, చుట్టుపక్కల అన్ని కూడా జరిగినాయి. ఈ సందర్భంలో మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. మరి నేను అడుగుతున్నాను, పెద్ద పెద్ద మంత్రులుగా పనిచేసారు, పెద్ద పెద్ద నాయకులు ఉండ్రి, ఎందుకు తొంభరాపేట తూము పెట్టలేదు, మైతాపూర్ చెక్ డ్యాంలు ఎందుకు నింపలేదు, ఇటుకాల చెక్ డ్యాంలు ఎందుకు పెట్టలే, రాయకల్ చెరువు ఎండాకాలం ఎందుకు ఎండిపోతుండే, ఇవాళ బోర్రపల్లి దానిక వాగును సజీవంగా ఇప్పటికి కూడా ఇచ్చినాం. ఎక్కడికక్కడ మోటార్లు పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉచిత కరెంటు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికి కూడా రైతన్నలకు ఉచిత కరెంటు నిరంతరం అందబట్టే చరిత్రలో ఎన్నడూ పండరండి మొక్కలు పండినాయి, ఎన్నడూ రానండి వడ్లు వచ్చినాయి. 1,41,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో కేంద్రం కొనేది 52 లక్షలు మాత్రమే, మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కొంత ధాన్యం సేకరణ వడ్లు లేట్ అయింది, దానికి కారణం మీకు చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మా ప్యాక్ సెంటర్ నాయకులందరికీ స్పష్టంగా తెలుసు, లేదా తెలుసుకోండి, దొడ్డు బియ్యం ఉన్నప్పుడు కొంత రేటు, సంచులది, ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు.